Hi, hello Andarki. I'm Kalpana here from Lightweight Jewelry ND. As we all know that Lightweight Jewelry is a single stop solution for copper based 14 carat, 18 carat and 22 carat. Recently we have even started with silver jewelry also అండి. It's a single stop solution. మీరు హ్యాపీగా మేము హ్యావ్ ఈవెన్ ఎ గ్రూప్ అండ్ ఈవెన్ ఐ రన్ త్రూ ఫేస్బుక్ పేజెస్ అండి. మేము అప్లోడ్ చేసే పిక్స్ని మీరు చూసి నాకు వాట్సాప్లో పింక్ చేస్తే దాని యొక్క అప్రాక్సిమేట్ వెయిట్ ఐ కెన్ సే యూ అండ్ దాన్ని బట్టి మీరు ఆర్డర్ హాఫ్ అమౌంట్ అనేది నాకు అడ్వాన్స్గా పే చేస్తే నేను రిమైనింగ్ అమౌంట్ వన్స్ ఇట్ ఈస్ డెలివర్డ్ యూ కెన్ పే మీ ఆఫ్. దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ టు ఆర్డర్ ఆర్ ఐటమ్స్. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్, సో ఈరోజు నేను వీడియో అనేది కంప్లీట్లీ ఆన్ కాపర్ బేస్డ్ మీద చేస్తున్నానండి. సో వాట్ డూ మీన్ బై కాపర్ బేస్డ్? కాపర్ బేస్డ్ అంటే వెరీ థిక్ లేయర్ ఆఫ్ కాపర్ షీట్ పైన 24 క్యారెట్ లేయర్, 24 క్యారెట్ది ఒక థిన్ గాజ్, జస్ట్ ఆనియన్ పీల్ ఎంత సన్నగా ఉంటుందో అంత థిన్ లేయర్ ఆఫ్ ఆనియన్ పీల్ ఎంత సన్నగా ఉంటుందో అంత లేయర్ ఆఫ్ 24 క్యారెట్ గాజ్ని ఆ షీట్ మీద వేస్తారనమాట. నెక్స్ట్ టైం వెన్ ఎవర్ ఐ మేక్ ఎ వీడియో, ఐ జస్ట్ వాంట్ యూ ఆల్ టు సీ దట్ షీట్ ఆల్సో అండి. నెక్స్ట్ టైం ప్రాబ్లీ బికాస్ మై వర్కర్ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్, ఐ ఆస్క్డ్ హిమ్ టు సెండ్ బట్ యాజ్ హీ వాస్ నాట్ ఫీలింగ్ వెల్ హీ కుడెంట్ సెండ్ మీ. నెక్స్ట్ టైం నేను వీడియో చేసినప్పుడు మీకు ఆ షీట్ ఎలా ఉంటుందో అది కూడా నేను చూపిస్తాను మీ అందరికీ. సో ఆ షీట్ని మేము డిఫరెంట్ డిజైన్స్ కింద అకార్డింగ్ టు ద క్లయింట్స్ రిక్వైర్మెంట్ వీ విల్ బీ మోల్డింగ్ ఇట్ అండ్ మేకింగ్ ఇన్ టు డిఫరెంట్ జ్యువెలరీ అండి. సో ఇంకొకటి, దీనికి రిటర్న్ వాల్యూ ఎందుకు హాఫే ఉంటుంది? ఫస్ట్ థింగ్ ఐ జస్ట్ వాంట్ యూ ఆల్ టు నో దాట్ ఒక గోల్డ్ ఐటెం చేయాలి అని అంటే దానికి అచ్చులు ఉంటాయి, దాని వర్కర్స్ ఆల్టరింగ్ చేయాలి, తర్వాత ఫినిషింగ్ లైక్ పాలిషింగ్ ఉంటుంది, స్టోన్ ఫిట్టింగ్ ఉంటుంది. ఒక ఐటెం చేయడానికి ఆ గోల్డ్ ఐటెం అనేది ఒక 4 to 5 మెంబర్స్ డిపెండింగ్ అపాన్ ద ఐటెం వెళ్తూ ఉంటుందండి. సో అలాగే ఈ కాపర్ బేస్డ్ ఐటమ్స్కి వచ్చేసరికి తరుగు అనేది చాలా ఎక్కువ పడుతుంది. గోల్డ్లో తగినట్టు కాకుండా తరుగు అనేది చాలా ఎక్కువ పడుతుంది. ఐ మీన్ టు సే వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది కాపర్ బేస్డ్ ఐటమ్స్కి. కాబట్టి మీరు ఎప్పుడైతే రిటర్న్ ఇస్తారో దానికి రిటర్న్ వాల్యూ అనేది హాఫ్ అవుతుంది. రిటర్న్ వాల్యూ అందుకే దానికి హాఫే తీసుకుంటారండి. లైక్ ఇప్పుడు మీరు ఇంకొకటండి, కొందరు బ్యాంగిల్స్ బాగా రఫ్గా 4-5 years వాడేసి దాని మీద కాపర్ తేలాక తీసుకొచ్చి మాకు ఇచ్చిన ఈవెన్ వీ క్యాన్ టేక్ ఇట్ అండ్ గివ్ యూ హాఫ్ అమౌంట్ అండి. సీయింగ్ ఆన్ ద డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద ఐటమ్, ఐదర్ ఇట్ మేబీ బ్యాంగిల్స్, హారాలు కానీ ఏదైనా కానివ్వండి, డిపెండింగ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ఐటమ్స్ డెఫినెట్లీ విల్ టేక్ బ్యాక్ అండ్ గివ్ యూ హాఫ్. ఒకవేళ అంతా కాపర్ బయటికి వెళ్ళేసి దాన్ని రఫ్గా వాడేసి తీసుకొచ్చిస్తే మాత్రం డెఫినెట్లీ వీ కాంట్ గివ్ యూ హాఫ్ వాల్యూ ఆల్సో. బికాస్ ఎందుకంటే అది మేము కరగపెడితే కదండి మాకైనా గోల్డ్ వచ్చేది. కాబట్టి దిస్ షుడ్ ఆల్ ఇవన్నీ ఏంటంటే మీరు కంపల్సరీగా దాన్ని నోట్ చేసుకోవాలి. దీనికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? మెయింటెనెన్స్ పార్ట్ వచ్చేసరికి మనము పర్ఫ్యూమ్స్ యూజ్ చేయొద్దండి. కాపర్ బేస్డ్ ఐటమ్స్ మీద పర్ఫ్యూమ్స్ అనేది యూజ్ చేయొద్దు. ఈవెన్ మనము డైమండ్స్ కానీ, పోల్కి ఐటమ్స్ మీద కానీ, ఏ ఐటమ్స్ మీద కానీ కూడా మనం ప్రాపర్ గోల్డ్ ఐటమ్స్ మీద కూడా కానీ మనం ఎప్పుడు కూడా పర్ఫ్యూమ్స్ అనేవి యూజ్ చేయొద్దు. ఇంకొకటి, వీటిని వెల్వెట్ బాక్సెస్లో కానీ, మఖ్మల్ క్లాత్ అంటారు కదా, వెల్వెట్ లైక్ సాఫ్ట్ క్లాత్, దాంట్లో పెట్టద్దు. ఎందుకంటే హీట్ అనేది జనరేట్ అవుతాయి. ఎక్కువ కాపర్ తక్కువ గోల్డ్ షీట్ ఉంటుంది కాబట్టి హీట్ అనేది ఎప్పుడైతే దాన్ని తగులుతుందో బ్లాక్ అవ్వడం మొదలు పెడతాయి. ఈవెన్ ఐరన్ లాకర్స్లో పెట్టేసి లాంగ్ టుగెదర్ పెట్టేసి యూజ్ చేయకుండా ఉన్నా కూడా దేర్ మే బీ అ ఛాన్సెస్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ కలర్ అండ్ డ్యూ టు ద బాడీ ఆఫ్ ద పర్సన్ ఆల్సో అండి. ఎవరికైనా చాలా హీట్ బాడీ ఉంటే కంపల్సరీ అప్పుడప్పుడు దానికి కలర్ మారుతూ ఉంటాయి. ఇట్స్ నో ప్రాబ్లమ్ అండి. అగైన్ వీ కెన్ డూ రీపాలిషింగ్. బట్ 100% ఒక 100 బ్యాంగిల్స్లో మేబీ ఒక 2 బ్యాంగిల్స్ అలా లైక్ అలా ఉండొచ్చు ఏమో. బట్ డిపెండింగ్ అపాన్ ద పర్సన్ హౌ దే యూసెస్, డిపెండింగ్ అపాన్ హౌ దే స్టోర్ ఇట్ అండ్ డిపెండింగ్ అపాన్ ద బాడీ తత్వం ఎలా ఉంటుంది పర్సన్ని బట్టి కూడా దాని కలర్స్ అని మారచ్చు. బట్ మేము యూస్ చేసే బ్యాంగిల్స్ మాత్రం వీ యూస్ వెరీ గుడ్ క్వాలిటీ అండి. ఒకవేళ నేను ఇది 4.5 grams అన్నాను అనుకోండి, దాని రిటర్న్ వాల్యూ కంపల్సరీ మీకు 2.2 grams కంపల్సరీ ఆ బ్యాంగిల్స్కి వచ్చేస్తాయండి. నౌ పీపుల్ స్టార్టెడ్ మేకింగ్ ఇన్ వెరీ లో క్వాలిటీ. ఇఫ్ యూ వాంట్ మీ టు మేక్ దాట్ డెఫినెట్లీ ఐ విల్ డూ దాట్. బట్ దానికి రిటర్న్ వాల్యూ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు.
దే సే దట్ దే విల్ బి గివింగ్ 4 grams 5 grams, బట్ దట్ ఈస్ నాట్ ద ప్రాసెస్ అండి. కంపల్సరీ కాపర్ బేస్డ్ ఐటమ్స్కి రిటర్న్ వాల్యూ ఎప్పుడు కూడా హాఫే ఉంటుంది. ఇఫ్ సంబడీ సేస్ యూ నా దగ్గర కొనకపోయినా దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఎవరి దగ్గరైనా వెళ్ళినా మీరు వాళ్ళకు రిటర్న్ వాల్యూ మోర్ దెన్ హాఫ్ అని చెప్తే మాత్రం ప్లీజ్ డోంట్ బిలీవ్ దాట్. కాపర్ బేస్డ్ ఐటమ్కి రిటర్న్ వాల్యూ మోర్ దెన్ హాఫ్ ఉండదు. ఏవో చాలా రేర్ ఐటమ్స్కి మాత్రమే రిటర్న్ వాల్యూ మోర్ దెన్ హాఫ్ ఉంటుందండి. ఆ ఐటమ్స్ కూడా నేను స్పెసిఫై చేస్తాను. మనం హారాలకి వాటికి లేకపోతే ఈ బ్యాంగిల్స్ జాయింట్స్ ఉంటాయి కదండి, ఈ జాయింట్ పోర్షన్స్ ఇక్కడ ఈ జాయింట్స్ దగ్గర అలాంటి పార్ట్ దగ్గరే మనకి ఎప్పుడు కూడా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ పార్ట్లో ఇప్పుడు వి స్టార్టెడ్ యూసింగ్ కేడియం వల్ల ఏమవుతుందంటే మీకు కంప్లీట్గా బ్యాంగిల్ ఎక్కడైతే అవుతుంది అని మాకు తెలుస్తుందో అక్కడ కూడా మేము కేడియం అండ్ జింక్ పెట్టేసి దీన్ని మేము జాయింట్స్ చేస్తున్నాం కాబట్టి మీకు బ్లాక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అండి. ఓకే, నౌ లెట్స్ కమ్ టు అవర్ వీడియో. ఐ వాంట్ యూ టు సీ ఫ్యూ బ్యాంగిల్స్ వాట్ ఐ హ్యావ్ అండి. ఎక్కువైతే కలెక్షన్ లేవు, బట్ ఫ్యూ ఐ హ్యావ్ దట్ విచ్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్. ఐ జస్ట్ వాంట్ యూ ఆల్ టు సీ దిస్. ఈ బ్యాంగిల్ టెక్స్చర్ చూడండి, ఈ బ్యాంగిల్ టెక్స్చర్ ఇది ఎలాగుందండి, ఇది జస్ట్ ఒక జడ అల్లినట్టు ఉంటుంది. దీన్ని పులిచెర బ్యాంగిల్స్ అంటారండి. ఇవి కూడా ఏంటంటే మరీ గట్టిగా ఉండవు, గట్టిగానే ఉంటాయి కానీ కొంచెం లైక్ హ్యాండ్మేడ్ కాబట్టి కొంచెము అలా బెండ్ అవుతాయి. బట్ దిస్ ఇస్ వెరీ గుడ్ క్వాలిటీ అండి. ఇది ఎక్కువ గోల్డ్లో చేయిస్తారు ఈ డిజైన్ని. ఇప్పుడు మేము కాపర్ బేస్లో కూడా చేయిస్తున్నాము. దిస్ ఇస్ మై మోస్ట్ రన్నింగ్ మోడల్ అండి. దిస్ ఇస్ మై మోస్ట్ రన్నింగ్ మోడల్. See, this is the bangle అండి, అండ్ దిస్ ఇస్ పుల్చర్ బ్యాంగిల్ అంటారు దీన్ని. ఇవి కూడా 4 grams నుంచి స్టార్ట్ అవుతాయి పేరు, డిపెండింగ్ అబౌట్ ద సైజ్. ఒకవేళ మరి 210, 2.8, 2.7 వాళ్ళు ఉన్నప్పుడు కొంచెం మనకు గోల్డ్ క్వాలిటీ పెంచుకుంటేనే దానికి బాగుంటుందండి. మరీ తక్కువలో చేయమంటే మాత్రం డెఫినెట్గా అవి తొందరగా బ్లాక్ అయిపోతాయి మీకు. దెన్ దిస్ ఇస్ స్టోన్ బ్యాంగిల్ అండి. దిస్ ఇస్ నా పేజ్లో వెళ్తే మీకు ఆల్మోస్ట్ ఒక 600 to 700 బ్యాంగిల్స్ మేము పర్సనల్గా చేయించిన డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. కస్టమైజేషన్ మేము చాలా చేయించానండి. వెర్ యూ కెన్ ఫైండ్ ఇట్ అవుట్. సి, దిస్ ఇస్ రూబీ బ్యాంగిల్ అండి, ఇక్కడ విత్ వైట్ స్టోన్స్. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, చాలా బాగుంటుంది వేసుకున్నా కూడా. సి, ఐ వాంట్ యూ టు సీ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ రూబీ బ్యాంగిల్ అండి. ఇక్కడ మిడిల్లో ఒక సెంటర్ బిల్ లాగా వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ సెంటర్ ఒక బిల్ లాగా వచ్చేసింది. సో ఇది కూడా లైక్ బ్రేస్లెట్ మోడల్ అండి ఇది. ఈవెన్ దిస్ ఇస్ ఆల్సో లుక్స్ వెరీ బ్యూటిఫుల్ వెన్ యూ వేర్ దిస్. ఇది కూడా పుల్చర్ డిజైన్లో. ఇది ఆల్మోస్ట్ 6 years అయిందండి నేను చేయించుకొని. 6 years అవుతుంది. సీ హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్. సీ, ఇట్ ఈస్ నాట్ బెండింగ్, ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ ఫ్యాట్. చాలా లావుగా చేయించుకున్నాను. ఒకటి వేసుకున్నా కూడా సింపుల్గా చాలా బాగుంటుందని. ఇక్కడ మనం స్టోన్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. లైక్ యూ కెన్ గో విత్ బ్లూ, ఎల్లో, రెడ్, పింక్, ఎనీథింగ్. కాపర్ బేస్లో ఏంటంటే మనకు వాయిలెట్ సెట్స్, బ్లూ సెట్స్ అన్నీ మనం లేడీస్ కాబట్టి వీల్ హ్యావ్ ఎ ప్యాషన్ టు వేర్ ఆల్ కలర్స్ ఆఫ్ ఆర్నమెంట్స్. సో అన్నీ ఆ కలర్స్కి మ్యాచ్ అయ్యేటట్టు మనం బ్యాంగిల్స్ గోల్డ్లో చేయించుకోవాలంటే డెఫినెట్లీ ఇప్పుడున్న గోల్డ్ క్రైసిస్కి, గోల్డ్ రేట్స్ పెరిగిన దానికి మనం చేయించుకోలేం. కాబట్టి అలాంటప్పుడు బెటర్ గో విత్ కాపర్ బేస్డ్ అండి. దీన్ని మనం ప్రాపర్గా వాడితే అసలు ఏమీ అవ్వదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. దిస్ ఇస్ ద థింగ్ వాట్ ఐఎమ్ యూజింగ్ ఫ్రమ్ 6 years. ఇది ఒక బ్యాంగిల్ అండి. ఇక్కడ మీకు ఏంటంటే దీస్ ఆర్ 2 different డిజైన్స్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ అండి. 2 different డిజైన్స్. ఇది ఫ్లాట్ బ్యాంగిల్ వచ్చేసి దీనిపైన ఒక నక్షి లాంటి థిన్ షీట్ ఉంటుంది దీనిపైన. సి, ఇఫ్ యూ క్యాన్ సీ, ఒక థిన్ షీట్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ మేము 4 stones యూజ్ చేస్తామండి ఇక్కడ. ఇది కూడా ఒక సింగిల్ బ్యాంగిల్ వేసుకుంటే చాలు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ కూడా మన స్టోన్ ఆప్షన్స్ కలర్స్ ఉంటాయండి. వాట్ ఎవర్ యూ వాంట్ వీ కెన్ డూ దాట్. అండ్ దిస్ ఇస్ గ్రీన్ స్టోన్స్తో థిన్ బ్యాంగిల్ అండి ఇది.
మనము గాజు బ్యాంగిల్స్లో దేంట్లో వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులో రూబీ, వైట్ స్టోన్స్, రూబీస్, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అండి. ఎవ్రీ కలర్ ఇస్ పాసిబుల్ అండ్ కాపర్ బేస్డ్. నేను మీకు అన్నీ చూపిస్తాను కూడా, ఇది ఇలా వస్తుంది అలా వస్తుంది అని చెప్పేసి. మేము లేటెస్ట్గా కొన్ని చాలా డిజైన్స్ చేయించానండి. కస్టమైజేషన్ ఇస్ పాసిబుల్ విత్ కాపర్ బేస్డ్ జ్యువెలరీ. బట్ కాపర్ బేస్డ్ జ్యువెలరీలో డైమండ్ వర్క్స్ కానీ, కుందన్ వర్క్స్ కానీ, పచ్చి వర్క్స్ కానీ అలాంటివి మనం చేయలేము. బికాస్ పచ్చి వర్క్ అలా చేసినప్పుడు మామూలు గోల్డ్లోనే కంపల్సరీ బ్లాక్ అవుతాయి కొన్ని డేస్ అయ్యాక. సో కాపర్ బేస్డ్లో ఎప్పుడు కూడా ద ఐటమ్ షుడ్ బ్రీత్. అందుకనే మేము పెట్టించేటప్పుడు కూడా ప్లాస్టిక్ బాక్సెస్లో పెట్టిస్తాము. సో ఏంటంటే ద ఐటమ్ షుడ్ బ్రీత్, దెన్ దెర్ వోంట్ బి ఎనీ ఇష్యూ విత్ దిస్ కాపర్ బేస్డ్ టచ్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ. ఈ కాపర్ బేస్డ్ బ్యాంగిల్స్ని ఐఎమ్ పేరింగ్ అప్ విత్ దిస్ స్టోన్ బ్యాంగిల్స్ అండి. సీ హౌ గుడ్ ఇట్ ఇస్. సేమ్ వన్ అండి, ఇది బ్లాక్ బీడ్స్ చేయించాను. ఎలిఫెంట్ హెడ్స్ అండి. ఇది ఎలిఫెంట్ హెడ్స్. ఇది కూడా నేను చేయించే ఆల్మోస్ట్ 6 years పైన అవుతుందండి ఈ డిజైన్ కూడా. ఇందులో చాలా డిజైన్స్ వచ్చేసాయి. ఇందులో డబుల్ బ్యాంగిల్ అండ్ డిజైన్స్ వచ్చేసాయి. దీంట్లో మనం కొరల్, పర్ల్, బ్లాక్, బ్లూ స్పెనాల్స్, బ్లాక్ స్పెనాల్స్, ఎల్లో స్పెనాల్స్, ఈవెన్ పింక్ స్పెనాల్స్, గ్రీన్ స్పెనాల్స్ అన్నిటితో చేయించానండి. చాలా కలర్స్ యూ కెన్ సీ ఇన్ మై పేజెస్. దిస్ ఈజ్ ఆల్సో అ వెరీ బ్యూటిఫుల్ డిజైన్. దిస్ లుక్స్ వెరీ ట్రెండీ అండి. ఎందుకంటే మనం చిన్న ఫంక్షన్స్కి ఎప్పుడు బ్లాక్ బీడ్సే చేయించుకుంటాం కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి బ్యాంగిల్ ఒకటి సింగిల్ వేసుకొని వెళ్ళిపోయామంటే వండర్ఫుల్గా ఉంటుంది. ఎవ్రీబడి విల్ బీ ఆస్కింగ్ అస్. ఇది కూడా 4 బ్యాంగిల్స్ అండి. దిస్ ఈజ్ ఆల్సో కంపల్సరీ నాకు ఆర్డర్స్ ఉంటాయి ఎవ్రీ మంత్. ఇట్స్ ఓల్డ్ మోడల్ బట్ స్టిల్ విల్ హ్యావ్ ఆర్డర్స్. ఇట్లా ఐ షేప్లో ఇక్కడ 3 రాళ్ళు పెట్టున్నాయి చూసారా, ఐ షేప్లో. ఇది కూడా ఏంటంటే మనం గాజు బ్యాంగిల్స్లో అలా చేయించుకోవచ్చు. కంపల్సరీ 4 చేయించుకోవాలని ఏం లేదు. కంపల్సరీ జతగా వచ్చినప్పుడు 2 చేయించుకోవాల్సిన ఏం లేదండి. యాజ్ యూ విష్. మీరు 1 అంటే 1 చేయిస్తాను, 2 అంటే 2, 4 అంటే 4, యాజ్ యూ విష్. దిస్ ఇస్ నవరత్న బ్యాంగిల్ అండి. నవరత్న బ్యాంగిల్ అలాంగ్ విత్ 7 కమ్మల స్టోన్ అంటారు కదా, ఆ డిజైన్తో ఫ్లవర్ అండి ఇది. సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. అండ్ దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ అండి. నేను ఎప్పుడైనా మనం కుర్తీస్ వేసుకున్నా, ఏదైనా సింపుల్ ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా ఐ యూజ్ మోస్ట్లీ దీస్ ఐటమ్స్ ఓన్లీ. ఇది క్రిస్ క్రాస్ కడాస్ టైప్ అండి. నాది ఇది పర్సనల్గా నేను గ్రీన్ అండ్ రూబీతో చేయించుకున్నాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ కడా అనేది చాలా సింపుల్గా అండ్ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్. అండ్ దిస్ ఇస్ దర్ అదర్ కడా, కొంచెం థిన్ అనమాట. ఇంకా ఇది వెస్ట్రన్ వేర్స్ మీద చాలా బాగుంటుంది. కొంచెం థిన్గా ఉంది. అండ్ దీనికి వచ్చేసి మనకి ఇక్కడ స్క్వేర్ స్టోన్స్ ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రాప్ షేప్ స్టోన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ వచ్చేసి స్క్వేర్ స్టోన్స్. దీన్ని ప్లెయిన్లో ఇక్కడ వచ్చేసరికి మీకు గ్రీన్ అండ్ పింక్ ఉంది కదా, ఇక్కడ కంప్లీట్ పింక్ అండ్ పింక్. ఇది వచ్చేసి ప్లెయిన్ పింక్ స్టోన్స్తో చేయించుకున్నారండి కస్టమర్. దిస్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ సైజ్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2/8 సైజ్ అండి. ఇది 2/8 సైజ్, ఇది పెద్దవాళ్ళది. సో 2/8 సైజు ఇలాంటివి కూడా మనం గోల్డ్లో చేయించుకుంటే ఎక్కువ పడుతుంది కాబట్టి కాపర్ బేస్డ్ బ్యాంగిల్స్ ఇస్ అ గుడ్ సొల్యూషన్ ఫర్ దాట్. అండ్ స్టోన్స్ వాట్ ఎవర్ వీ యూస్ ఆర్ సెమీ ప్రెషియస్. మీరు కస్టమర్ చాయిస్ పైన లైక్ ఎక్కువ క్వాలిటీది పెట్టమన్నా కూడా వీ విల్ కీప్ అండి. దట్స్ నాట్ అ ప్రాబ్లమ్. These are daily wear bangles and only, and these are the daily wear bangles which I am using daily. ఇంకా అసలు నేను హ్యాండ్ మించుకెళ్ళి తీయనండి. ఇంకా ఇలాంటి డైలీ వేర్ బ్యాంగిల్స్ ఉన్నాయనుకోండి, ఇందులో కూడా మనం 4 grams-కి 4 చేయించుకోవచ్చు, 4.5, 5 grams, అండ్ ఫ్యూ ఆఫ్ దెమ్ దే మేక్ ఇన్ 8 grams ఆల్సో 4 బ్యాంగిల్స్. అలాంటప్పుడు మనకు రిటర్న్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది. ఇది మనం ఇంకెక్కువ వర్క్ చేయకుండా ఒకే వేసుకొని ఉంటే దీని లైఫ్ వచ్చేసి మోస్ట్లీ 5 to 6 years ఉంటుందండి. దాని తర్వాత మళ్ళీ పాలిషింగ్ చేయించుకుంటే దట్స్ నాట్ అ ప్రాబ్లం. ఇట్స్ అ బేబీ వంకీ అండి విత్ అ బ్యూటిఫుల్ పికాక్ మోటిఫ్. ఈ పికాక్ మోటిఫ్కి మేము ఇక్కడ వాడిన అన్ని పర్ల్స్ కూడా స్వరోస్కి పర్ల్స్ అండి. See, the baby, she can use it like
వంకీగా యూజ్ చేసుకొని ఆఫ్టర్ వెన్ షీ హ్యాస్ గ్రోన్ అప్ షీ కెన్ యూజ్ ఇట్ లైక్ అ బ్యాంగిల్ అగైన్. దీనికి ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఇచ్చాను చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ 2 inches వరకు ఎక్స్పాండబుల్ ఆప్షన్ ఉందండి. ఈవెన్ ఇది పెద్దవాళ్ళకి కూడా ఈ వంకీ మోడల్స్ చాలా ఉన్నాయి నా పేజ్లో, చెక్ చేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద నక్షి బ్యాంగిల్ అండి. నక్షి అండ్ నాకు చాలా వరకు హెడ్స్తో ఉన్నాయి కాబట్టి నేను ఇలా ప్లెయిన్గా చేయించుకున్నాను, పర్సనల్గా ఒకటి పెట్టుకోవచ్చు కదా అనేసి. ఈ నక్షి కూడా కార్వింగ్ యూ కెన్ సీ అండి, చాలా బ్యూటిఫుల్ కార్వింగ్తో చేయించాను. అండ్ దిస్ ఇస్ ఆల్ డబుల్ షీటెడ్ బ్యాంగిల్స్ అండి. డబుల్ షీటెడ్ అంటే కింద కూడా ప్యూర్ లైక్ కాపర్ పేస్ట్ తోటే ఉంటుంది, డబుల్ షీటెడ్ అంటారు దీన్ని. డబుల్ షీటెడ్ తోటి చేయించాను ఇది మనం తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు, ఇది కూడా ఎక్కువ వెయిట్లో చేయించుకోవాలి. దట్స్ వాట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద కస్టమర్ చాయిస్. ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయండి, ఆ ఫ్లవర్స్ మిడిల్లో నేను వచ్చేసి పింక్ అండ్ గ్రీన్ స్టోన్ పెట్టించుకున్నాను, యాజ్ దిస్ ఇస్ మై పర్సనల్ వన్. These are few sample things what I have అండి. I just want you all to see like how does like texture of the copper based bangles ఎలా వాడాలి, ఎందుకు దీనికి వేస్టేజ్ ఎంత ఉంటుంది, కాపర్ బేస్డ్ బ్యాంగిల్స్ అంటే ఏంటి. మీరు ఎప్పుడైతే అడ్వాన్స్ పే చేస్తారో ఆ రోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్ని మేము క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి మీకు నేను ఎస్టిమేషన్ ఇస్తానండి. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో డెఫినెట్లీ టైం ప్రాసెసింగ్ తీసుకుంటుంది. ఇట్ ఈస్ టేకింగ్ లైక్ మోర్ దెన్ 1 month కూడా అవుతుందండి, బికాజ్ అందరికీ వర్క్షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. లైక్ హాఫ్ డే ఉంటుంది, హాఫ్ డే క్లోజ్ ఉంటుంది. కాబట్టి ఏవైనా మీరు ఆర్డర్ పెట్టుకున్నా కొంచెం మాకు టైం ఇవ్వండి, డెఫినెట్లీ వీల్ మేక్ ఇన్ ద బెస్ట్ వే. నాకు సాటిస్ఫాక్షన్ కాకపోతే నేనే బ్యాంగిల్ ఇవ్వనండి. అండ్ దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ మైండ్, బికాస్ నాకు ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే మనం లేడీస్ కదండి, మనము హ్యాండిల్ చేసేది. సో వీ ఆల్వేస్ నీడ్ పర్ఫెక్షన్. Thank you for watching my small video about the copper based bangles. Be safe, stay back at home, be safe Andy. Thank you so much. Bye.